శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరాయ నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఇటీవల కాలంలో ఎవరైనా చనిపోయినట్లయితే చాలా తేలిగ్గా ఉంటుంది కదా అని చెప్పని ఈ వాట్సాప్ గ్రూపుల్లో, చాట్లలో, వాటిల్లో వాళ్ళ పట్ల వీళ్ళు తమ శ్రద్ధాంజలి అనేటువంటి దాన్ని తెలియజేయడం కోసం అని చెప్పని రిప్ అనేటువంటి పదాన్ని వాడుతున్నారు. రిప్ అంటే ఏమిటి? రెస్ట్ ఇన్ పీస్. ఇది సనాతన ధర్మం మీద అవగాహన లేక రాను మన ధర్మాన్ని మనం తెలుసుకోక పోవడం వల్ల కలుగుతున్నటువంటి కారణం చేత వాడుతున్నటువంటి పదం. రిప్ అనేటువంటి దానికి అసలు సనాతన ధర్మానికి సంబంధము లేదు. సోషల్ మీడియాలో ఏంటంటే ఇప్పుడు YES అని రాయాలనుకోండి, ఎందుకు అంత పదం రాయడం అవసరం? మామూలు ఎస్ అని రాస్తే అయిపోయిందిగా. అలా షార్ట్ ఫామ్స్కు వెతుక్కుంటూ ఉంటాం. అలా షార్ట్ ఫామ్స్ వెతుక్కునేటువంటి క్రమంలోనే ఎవరన్నా చనిపోయినప్పుడు పెట్టడానికి తేలిగ్గా ఉంటుంది కదా అని చెప్పని RIP రిప్ అని పెట్టేస్తున్నారు. ఈ రెస్ట్ ఇన్ పీస్ అనేది ఎవరు వాడతారు? అసలు దీంట్లో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, నువ్వు హాయిగా ఇక్కడ పడుకో, విశ్రాంతి తీసుకో అని చెప్పడం దీనికి ఉన్నటువంటి యథార్థమైనటువంటి అర్థం. ఈ గొయ్యి తవ్వి ఆ కళేబరాన్ని అందులో కప్పిపెట్టినప్పుడు, లేదంటే ఆ శరీరాన్ని అందులో కప్పిపెట్టినప్పుడు వీళ్ళు ఇతర మతాల్లో ఒక లెక్క ఏమిటంటే కనుక దాన్ని ఖయామత్గా దిన్ అని చెప్పని, లేకపోతే జడ్జిమెంట్ డే అని చెప్పని ఆయా మతాల్లో వాళ్ళు వాడతారు. ఆ మతానికి సంబంధించినటువంటి ఆ దేవుడు, వాళ్ళ మతానికి సంబంధించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడికి వస్తాడని, దాన్ని రెండవ రాకడని అంటారని చెప్పని చెప్తారు. అప్పటిదాకా నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండి ఆయన వచ్చినప్పుడు ఈ శవాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మళ్ళీ పునర్జీవితులై ఆయనతో పాటు స్వర్గానికి పోతారని వాళ్ళకి ఒక నమ్మిక. అది వాళ్ళ మతం, వాళ్ళ దాని జోలికి మనం పోవద్దు. అందుకని వాళ్ళు అక్కడ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పడం, రిప్ అని పెట్టుకోవడం అనేది వాళ్ళ పద్ధతి, మన పద్ధతి కాదు. మన పద్ధతిలో ఏమిటయ్యా, మన ధర్మంలో ఏమిటి అని అంటే గనక, ఒక్కసారి శరీరాన్ని గనక ఆత్మ విడిచినట్లయితే మళ్ళీ ఆ ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఎలా అయితే ఒక చొక్కా మనం వేసుకొని అది మాసిపోయిన తర్వాత విడిచి మరొక చొక్కా వేసుకుంటామో ఆ ప్రకారంగా భగవద్గీతలో దీనికి సంబంధించిన ప్రమాణ శ్లోకాలు అవన్నీ మనకి తెలిసినటువంటి అంశమే. అందుకని మన ధర్మంలో ఏంటంటే కనుక ఎవరన్నా చనిపోయారు అనేటువంటి విషయం తెలిసినట్లయితే వారి పట్ల మనం సానుభూతి చెప్పాలో లేదా కృతజ్ఞతలను ఆవిష్కరించాలో అనుకున్నట్లయితే కనుక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అని చెప్పాలి. లేదా మీ ఆత్మకు శాంతి కలుగుగాక, లేదా మీకు సద్గతులు కలుగుగాక, ఈ 3 పదాలే మనం వాడాలి. శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను, మీ ఆత్మకు శాంతి కలుగుగాక, లేదా మీకు సద్గతులు కలుగుగాక, ఇవే మనం వాడాలి. అంతే తప్ప ఈ రెస్ట్ ఇన్ పీస్లు మనకి లేవు. మనకి దేవుడు నిత్యం శాశ్వతం, ఆయన ఎప్పటికీ ఉన్నాడు, సర్వే సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః, ఒకే పరమాత్మ అన్నింటా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఎలా? పాలల్లో మేగడ ఉన్నట్టుగా, నెయ్యి ఉన్నట్టుగా, దాగి ఉన్నట్టుగా. పాలల్లో నెయ్యి ఉంది, లేదని మనం అనగలుగుతామా? అంటానికి లేదుగా. దాన్ని తోడిపెట్టి, పాలని కాచి తోడిపెట్టి వెన్న తీసి కరిగిస్తే నెయ్యి వస్తుంది. ఎలా అయితే పాలల్లో నిగూఢంగా నెయ్యి దాగి ఉందో అలా పరమాత్మ సర్వే సర్వత్రా ఉన్నాడు, ఆయన ఎక్కడో ఏదో లోకంలో ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడో తిరిగి వస్తాడు, ఇలా నమ్మేటువంటి ధర్మం మంది కాదు. అందుకని చెప్పని మనం ఇటువంటి పదాలు వాడుకోవాలి. ముఖ్యంగా యువత దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రిప్ అనేటువంటి పదాలని ఈ మధ్య బాగా వాడుతున్నటువంటిది యువతే. అందుకని చెప్పని మన ధర్మం తెలియకపోవటం వలన వాళ్ళు వాడుతున్నటువంటి పదాలు, వాళ్ళ ఆ పదాలు వాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు హెచ్చరించి ఇది తప్పు, మన సంస్కృతిలో ఇది లేదు, మన సంప్రదాయం ఇది కాదు, మనం ఇలా చెప్పకూడదు అని చెప్పని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టవలసినటువంటి ప్రయత్నం కూడా పెద్దవాళ్ళు చేయాలి. కనుక మన సనాతన ఛానల్ ద్వారా ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్దామని చెప్తున్నాను తప్ప ఇక్కడ ఎవరిని విమర్శించేటువంటి ప్రయత్నం నేను చేయట్లేదు. మరొక పొరపాటు తెలియకుండా అందరూ చేస్తున్నటువంటిది ఏంటంటే కనుక, ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ 2 వీలర్ని. ఆ 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు ఏదో టెంపుల్ కనబడింది, గుడి కనబడింది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఈ చెయ్యి తీసి ఇలా ఒక చేతితో చక్కగా హ్యాండిల్ పట్టుకుంటారు, ఇంకో చేతితో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతారు. అంటే దేవుణ్ణి వాళ్ళు గౌరవించారు, మంచిదే, గౌరవించడం మంచిదే. ఇట్లా అంటాం ఎవడి సంస్కృతి? మనకుందా? మనకు లేదుగా. ఈ సంస్కృతి ఎక్కడిది? ఇతర మతాలది. వాళ్ళు అనుకోవచ్చు మనకి తప్పు లేదు, కానీ మన వంటల్లో తప్పు ఉంది. మరి ఎట్లా అంటే 2 చేతులు వదిలేసి దండం పెడితే ఎలా కుదురుతుంది అని అంటే, మరి డ్రైవింగ్లో ఉన్నాం కదా, 2 చేతులు వదిలేసి అయితే మనం చక్కగా దండం పెట్టలేం కదా. అసలు ఎవరు పెట్టమన్నా 2 చేతులు అయితే దండం? నిన్ను మనసులో పెట్టుకో, దేవుడు స్వీకరించను అన్నాడా? మనసా నమస్కరించు. ఆ దారిలో వెళ్తున్నావు, నీకు అక్కడ ఏదో దేవాలయం కనబడింది, మనసులో నమస్కరించు, అయిపోయింది. అంటే మనం చూడండి, మనకి తెలియకుండా ఇతర మతాల యొక్క ప్రభావం మన మీద ఎంత పడుతోంది, ఇది ఆలోచన చేయాలి మనం. ఇట్లాంటి చిన్న చిన్నవే సదాచారాన్ని వదిలేసుకుంటూ పోవటం వలన రేపు మనకు దుర్గతులు రావడానికి కారణమవుతాయి. చిన్న చిన్న విషయాలే మెల్లగా ఇవే మారిపోతూ వెళ్తాయి. కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమవుతుంది, మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి, అంటే ఇప్పుడు మన పిల్లలు ఇలానే వాడుతున్నారు, తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఓహో ఇలా అనాలి కాబోలు, అనకపోతే దోషమేమో అనుకుంటాడు వాడు.
కదా. అందుకని చెప్పని మన ఆచార వ్యవహారాలను జాగ్రత్తగా పాటించుకుందాం, మన సంస్కృతి సంప్రదాయాల్ని మనం నిలబెట్టుకుందాం, ఇతర మతాలను నిందించవద్దు, ఆ మతాల్లో ఉన్నదాన్ని మనం ఆచరించను వద్దు, మన మతంలో ఉన్నటువంటి ధర్మాన్ని వదులుకోను వద్దు. కనుక ఎవరిది వారు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక రిప్ అనేటువంటి పదం మన సంస్కృతిలో లేదు. ఎవరన్నా చనిపోయినట్లయితే శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను, లేదంటే మీ ఆత్మకు శాంతి కలుగుగాక, నీకు సద్గతులు కలుగుగాక, ఇట్లాంటి మెసేజ్లు పెట్టేటువంటి ప్రయత్నమే చేయండి అని చెప్పని మరొక మారు విన్నపం చేసుకుంటూ మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.